అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే హైప్ చేయండి, లైక్ చేయండి. కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 58వ ఎపిసోడ్. శ్యామ కేశవని అలా షర్టు పట్టుకుని నిలదీయడం, ఆ పోలీసులు చూడటం, ఇప్పుడు శ్యామ వల్లే కేశవ జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ మొన్న చెబుతూ ఉండేసరికి కేశవ సిగరెట్ వెలిగించి శ్యామని చూస్తూ ఉంటాడు. శ్యామ నారాయణ గారు మొన్న చెప్పిన దానికి షాక్ అవుతూ, ఏంటి మేము ప్రత్యక్ష సాక్షులమా అని నోటి మీద చేతులు వేసుకుని బాధగా కేశవని చూస్తూ, అయ్యో ఎంత పని చేశాను, ఇప్పుడు నా వల్లే కేశవ గారు జైలుకు వెళ్తున్నారా అన్న ఊహ వస్తూ ఉండేసరికి తన కళ్ళ నుండి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి శ్యామకి. తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే సహించలేక కేశవని అలా నిలదీస్తూ ఉంటుంది. కానీ తన వల్ల ఇలా తన కుటుంబాన్ని ఆదుకునే కేశవ గారిని పోలీసులు అరెస్టు చేస్తూ ఉండేసరికి భయంతో, అంటే కేశవ గారికి శిక్ష పడుతుందా అని భయం మొదలయ్యేసరికి తన బుర్ర పని చేయకపోవడంతో కేశవని చూస్తూ అలానే ఉండిపోతుంది. కేశవ ముఖంలో ఏ భావము లేకుండా శ్యామని చూస్తూ ఉంటాడు కేశవ. నారాయణ గారు కూడా, అయ్యో ఎంత పని జరిగింది, అసలు మనం ఇక్కడికి రాకుండా ఉంటే బాగున్నేమో, ఈరోజు కేశవ బాబు ఇలా పోలీసులకు దొరకకుండా ఉండేవాడు కదా అని. ఆ చచ్చినవాడు కరుడుగట్టిన నేరస్తుడు, వాడు పోయినందుకు ఈ ఊపిరి తీసుకుంటుంది అని నారాయణ గారు చెబుతూ ఉంటే శ్యామ నారాయణ మాటలకు అవునా అన్నట్టు చూస్తూ ఉంటే, అవును శ్యామ, వాడు ఈ ఊరి ఆడపిల్లల జీవితాలని, ఎంతమంది జీవితాలను నాశనం చేశాడో తెలుసా, ఇలాంటి వాడికి తగిన శిక్ష పడింది, అందుకే నిన్ను ఏమీ మాట్లాడొద్దని హెచ్చరిస్తూ ఉన్నాను అని నీ కళ్ళ ముందు జరిగిందే నీ బుర్రలో తిరుగుతూ ఉంది, ఇప్పుడు చూడు అని కేశవుని చూపిస్తూ నారాయణ గారు చెప్పేసరికి అసలు శ్యామ కేశవుని చూడలేక తప్పు చేసిన దానిలా అలానే నిలబడి ఉంటుంది. అసలు నారాయణ శ్యామ గారు అక్కడికి ఎలా వచ్చారు? శ్యామ మొదటి రోజు కాలేజీకి వెళ్ళడానికి తన ఒక్కదాన్ని పంపడం ఇష్టం లేక నారాయణ గారు కూడా శ్యామని కాలేజీకి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే శ్యామని ఒంటరిగా పంపడం ఆయనకి ఇష్టం లేదు. ముందు జరిగిన సంఘటనల్ని తలుచుకుంటూ ఉంటే ఆయనకి ఎందుకో కేశవ వల్ల శ్యామ ఇబ్బంది పడుతుందేమో అని గ్రహించి శ్యామని కేశవకి దూరంగా ఉంచాలని ఆయన శ్యామకు సంబంధించినవన్నీ తనే స్వయంగా చూసుకోవాలని దగ్గరుండి మరీ కాలేజీకి తీసుకుని వెళ్ళి ఫస్ట్ రోజే కదా ఏమీ క్లాసులు జరగకపోతుంటే అక్కడ ఎందుకులే ఉంచడం అని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చేస్తూ ఉంటారు నారాయణ గారు. నారాయణ శ్యామని కాలేజీ ఫస్ట్ రోజు వెళ్ళి వస్తూ ఉండగా ఈ సంఘటన జరుగుతుంది. అప్పుడే అంకితకి ఏమైందో ఏంటో అని ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. ఈలోగా అది అంకితని ఇంటికి తీసుకుని వచ్చేసరికి అందరూ ఊపిరి తీసుకుంటారు. కానీ అక్కడ కేశవ లేకపోయేసరికి ప్రతాప్ గారు జానకమ్మ గారికి ఒకటే ఆందోళన. ఆదిని చూస్తూ కేశవ ఏడి అని కంగారుగా అడగక ఆది జరిగినది మొత్తం చెబుతాడు. వెంటనే ప్రతాప్ గారు, కిరణ్, పరశురాం, చంద్రకాంత్ అందరూ కేశవ ఉన్న ప్రదేశం దగ్గరికి వస్తారు. అప్పుడే కారులో నుండి ప్రతాప్ గారు అక్కడ జరిగిందంతా చూస్తూ కేశవ దగ్గరగా వచ్చి అక్కడ ఇన్స్పెక్టర్ కేశవని అరెస్ట్ చేస్తూ కనిపిస్తూ ఉండేసరికి ప్రతాప్ గారు కేశవ దగ్గరగా వచ్చి కోపంగా, ఏంటి ఇన్స్పెక్టర్, ఏం చేస్తున్నారు మీరు, నా బిడ్డని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని కోపంగా అడుగుతారు ప్రతాప్ గారు. ఆ ఇన్స్పెక్టర్ గుణ వైపు చూపిస్తాడు. అక్కడ రక్తపు మడుగులో గుణ పడి ఉంటాడు. వెంటనే ప్రతాప్ గారికి అర్థమైపోతుంది. అక్కడ ఉన్న గుణాన్ని చూస్తూ మొన్నాని చూస్తూ, నా బిడ్డ ఏ తప్పు చెయ్యలేదు, ఎందుకంటే అక్కడ పడి ఉన్నవాడు కరుడుగట్టిన నేరస్తుడు, ఎంతోమంది ఆడపిల్లల మాన ప్రాణాలతో ఉసురు తీసిన దుర్మార్గుడు, అలాంటి వాడిని మీరు చేతకాక పట్టుకోలేకపోయారు. కానీ నా బిడ్డ కేశవ వాణ్ణి పట్టుకుని కాల్చి పడేశారు. మీరు చేయవలసిన పని నా బిడ్డ చేశాడు. మా ఊరికి పట్టిన గ్రహం వీడింది. ఇందులో నా బిడ్డ తప్పు చేసిన ఏముంది? వాడింకా బ్రతికే ఉంటే ఇంకా ఎంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకుని ఉండేవాడో మీకు తెలుసు.
అలాంటి వాడిని నా బిడ్డ కేశవ కాల్చి చంపినందుకు సంతోషించాలి. అంతేగాని ఇలా అరెస్ట్ చేయడం ఏంటి అని కోపంగా ప్రతాప్ గారు ప్రశ్నిస్తూ ఉంటే ఆ ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారిని చూస్తూ, చూడండి ప్రతాప్ గారు, వాడు ఎంత కరుడు కట్టిన నేరస్తుడైన చట్టం అనేది ఒకటుంది. చట్టానికి అప్పగించాలనే ఒక నియమం ఉంది. అంతేగాని తన ఇష్టం వచ్చినట్టు జనాలు తిరిగే చోట ఇలా నరు రోడ్డు మీద ఒక వ్యక్తిని కాల్చి చంపడం తప్పు అని కేశవకి సంకెళ్ళు వేయాలనుకుంటూ, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని ఇన్స్పెక్టర్ చెప్పేసరికి ప్రతాప్ గారు ఇన్స్పెక్టర్ని కోపంగా చూస్తూ, ఓ అయితే కోర్టులోనే తేల్చుకుంటాను అంటూ పక్కనున్న నారాయణ గారిని శ్యామాని చూస్తూ, మీరు ఇక్కడున్నారేంటి అని అడుగుతారు ప్రతాప్ గారు. నారాయణ శ్యామ ఆయన వైపు బెదురుగా చూస్తూ ఉంటారు. ఆ ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారిని చూస్తూ, ఆ అమ్మాయి ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అని ఇన్స్పెక్టర్ చెప్పేసరికి ఏంటి అని షాక్ అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ, ఏంటి ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నారు మీరు అని ప్రతాప్ గారు అడుగుతూ ఉంటే, అవును ప్రతాప్ గారు, మేము ఇక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయి మీ అబ్బాయి కాలర్ పట్టుకుని ఎందుకు అతన్ని గన్తో షూట్ చేసి చంపేశారు అని నిలదీస్తూ అడుగుతూ ఉన్నప్పుడే మేము ఇక్కడికి వచ్చాం. ఆ అమ్మాయి ఇక్కడ జరిగినది మొత్తం చూసిందని మాకు అర్థమైంది అని ఆ ఇన్స్పెక్టర్ చెప్పేసరికి ప్రతాప్ గారు శ్యామ వైపు నారాయణ గారి వైపు కోపంగా చూస్తూ ఉండేసరికి నారాయణ శ్యామ ఆయన కోపానికి భయపడుతూ ఆయన వైపు చూడలేక మౌనంగా ఉండిపోతారు. అదే అవకాశంగా అక్కడ నిలబడి చూస్తున్న చంద్రకాంత్, పరశురాం ముఖముఖాలు చూసుకుంటూ, ఒక దెబ్బకి 2 పిట్టలంటే ఇదేనేమో, ఇటు కేశవ జైలుకు వెళ్ళడం, అటు ఆ పిల్ల మీద అన్నయ్య కోపం చూపించడం, ఇదంతా మనకు అనుకూలంగా జరిగేలే ఉంది బావా అంటూ ఆ పిల్లని మన ఇంటికి ఈ జన్మలో అడుగు పెట్టనివ్వకూడదు అని ఇద్దరూ కన్నీగా నవ్వుకుంటూ, ఇక మనదే రాజ్యం అనుకుంటూ వాళ్ళ మనసులోని పొంగిపోతూ అక్కడ జరిగేదంతా ఏమీ తెలియనట్టు చూస్తూ ఉంటారు ఇద్దరు. కానీ చంద్రకాంత్ మాత్రం ఊరుకోక అదే అవకాశంగా ప్రతాప్ గారికి ఆజ్యం పోయడానికి ఆయన దగ్గరగా వెళ్ళి, చూసావా అన్నయ్య, పాముకి పాలు పోయడం అంటే ఇదేనేమో, మీరందరూ ఆ పిల్లని ఎంత నెత్తికెక్కించుకున్నారు, కానీ చూసావా ఇప్పుడు ఏమైందో, ఇప్పుడు ఎంత పని చేసిందో, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే దీన్నే అంటారు. అందుకే నేను ముందు నుంచి ఆ పిల్ల గురించి చెబుతూనే ఉన్నాను, ఆ పిల్లని హద్దులు దాటనివ్వవద్దు అని. నా మాట వినకుండా ఓ తెగ వెనకేసుకుని వచ్చారు, నన్నే తిట్టారు. చూడండి ఇప్పుడు ఏమైందో. ఈరోజు వాళ్ళిద్దరి వల్ల కేశవ జైలుకు వెళ్ళవలసి వస్తుంది అని ప్రతాప్ గారికి కేశవకి వినిపించకుండా చిన్నగా ఆయన చెవి దగ్గర శ్యామ మీద ఎక్కిస్తూ ఉంటాడు చంద్రకాంత్. కానీ కేశవ ఒక చెవిని ఇటు వేసి ఆ మాటలన్నీ వింటూనే ఉంటాడు కేశవ. చంద్రకాంత్ వైపు కోపంగా చూస్తూ, తన తండ్రి వైపు చూస్తూ, నాన్నగారు, నేను చేసిందే వాళ్ళు చెప్పారు అంతే, మీరు ఎవరి మాటలు విననవసరం లేదు అని చంద్రకాంత్ని, పరశురాంని కోపంగా ఓ చూపు చూస్తూ, త్వరలోనే నేను బయటికి వస్తాను, నేను రానేమో ఈ రాజ్యం అంతా మీదేనేమో అని సంబరపడిపోతున్నట్టున్నారు, నేను వచ్చే వరకు బ్రతికిపోండి అని పరశురాంని, చంద్రకాంత్ని కన్నింగా చూస్తూ చెబుతాడు కేశవ. ఆ చూపుకి ఆ మాటలకి భయపడుతూ, అమ్మో మొగుడు వినేశాడు అనుకుంటూ పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటారు ఇద్దరు. కేశవ ఆ ఇన్స్పెక్టర్ని చూస్తూ కన్నింగా నవ్వుతూ, ఏంట్రా నీ అయ్య ఎలా ఉన్నాడు, లేచి తిరుగుతున్నాడా లేదా ఇంకా మంచం మీదే పడి ఉన్నాడా అని వంకరగా నవ్వుతూ, ఆ రోజు నా అత్త జోలికి వస్తేనే నీ తండ్రిని కోమాలోకి వెళ్ళేలా చేశాను, అప్పుడు నా వయసు 10 ఏళ్ళు, అప్పుడే నీ అయ్య చచ్చాడని ఆ కోర్టుని నమ్మించి నాకు 4 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేశారు, తర్వాత బ్రతికే ఉన్నాడని నన్ను వదిలేసింది కోర్టు అని కేశవ ఆ ఇన్స్పెక్టర్ని రౌద్రంగా చూస్తూ చెబుతుంటే అవి అన్నీ వింటున్న శ్యామ షాక్ అవుతూ, ఏంటి ఈయన చిన్నప్పుడే 4 ఏళ్ళు జైలు శిక్షను అనుభవించారా అని షాక్ అవుతూ కేశవని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది శ్యామ. కేశవ ఆ ఇన్స్పెక్టర్ని చూస్తూ, అలాంటిది ఈరోజు నా చెల్లి జోలికి వస్తే వాడిని ప్రాణాలతో ఎలా వదిలిపెడతానని అనుకున్నావే అని కళ్ళల్లో నిప్పులు కురిపించే కళ్ళతో ఎర్రని వర్ణంలోకి
తన ముఖం మారిపోతూ ఉంటుంది కేశవది. కేశవ ఆదిని చూస్తూ అక్కడ పని ఉన్న గుణాన్ని బ్రతికే ఉన్నాడో లేదో చచ్చాడో చూడమని ఆదిని చూస్తాడు కేశవ. ఆది కేశవ చూపుని అర్థం చేసుకుని గుణ దగ్గరికి వెళ్ళి కొంచెం వంగి గుణ ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తాడు ఆది. ఎక్కడో కొన ఊపిరి ఉన్నట్టు కొంచెం గాలి వదులుతున్నట్టు గ్రహించి అన్న హాస్పిటల్ తీసుకుని వెళ్ళేలోపే చచ్చేలా ఉన్నాడు, బ్రతకడం కష్టమని కేశవ్ వివరిస్తాడు ఆది. అది విన్న కేశవ గట్టిగా నవ్వుతూ, అరే ఇన్స్పెక్టర్ మున్నా, ఆ గుణగాడు చచ్చేలా ఉన్నాడంట. నీకు చేతనైతే వెళ్ళి బ్రతికించుకోపో. నీ తండ్రి పక్కన బెడ్ ఖాళీగా ఉన్నట్టుంది, ముందు వాడిని తీసుకుని పోయి నీ తండ్రితో పాటు వాడికి కూడా ఒకటే వైద్యం చేయించు అని మున్నాని చూసి రాక్షసంగా నవ్వుతూ, వెళ్ళి నీ బావని, అదే ఆ కర్ణగాడికి చెప్పు. వాడు మగాడైతే ధైర్యంగా నా ముందుకొచ్చి నన్ను ఎదుర్కోమని చెప్పు. అంతేగాని ఇలా ఆడపిల్లని అడ్డు పెట్టుకుని వాడి పరిస్థితిని కూడా ఏదో ఒకరోజు వీడిలానే కుక్క చావు చచ్చేలా చేసుకోవద్దని చెప్పు అని. వెళ్ళమ్మా, వాడు బ్రతికుంటే హాస్పిటల్ తీసుకుని వెళ్ళు, లేకపోతే పక్కనే ఉన్న శ్మశానంలో పాడి కట్టుకోమని గట్టిగా నవ్వుతూ ఉంటాడు కేశవ. శ్యామ అసలైన కేశవ రూపాన్ని చూస్తూ ఉండేసరికి తన కాళ్ళల్లో ఇంకా ఇంకా వణుకు వచ్చేస్తూ ఉంటుంది. కేశవకి దూరంగా జరుగుతూ తన పెదనాన్న చెయ్యి పట్టుకుని భయంగా కేశవ మాటల్ని వింటూ ఉంటే తన గుండెల్లో దడ మొదలవుతూ ఉంటుంది శ్యామకి. ఆ ఇన్స్పెక్టర్ కేశవ మాటలకి రగిలిపోతూ, నా బావని ఇలా చేసిన నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను అని అనుకున్నావు కేశవ అని ఆ ఇన్స్పెక్టర్ కోపంగా తన పిడికిలి బిగించి కేశవ వైపు చూస్తూ, నా తండ్రిని జీవోత్సవంలా చేసావు, ఇప్పుడు నా బావని కూడా ఇలా చంపినందుకు అసలు నిన్ను జైలు నుండి బయటికి రానివ్వకుండా ఆ జైలు గోడల మధ్యలోనే జీవిత ఖైదీని చేస్తాను. నీకోసమే నేను ఈ కాకి డ్రెస్ని కష్టపడి సంపాదించుకున్నాను అని పిడికిలితో ప్రతిజ్ఞ చేసినట్టు చెబుతూ ఉంటాడు మొన్న. అక్కడ ప్రతాప్ గారికి కిరణ్, శ్యామ, నారాయణ గారు ఆ ఇన్స్పెక్టర్ అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. నిజంగానే కేశవ్కి శిక్ష పడుతుందేమో అని అనుకుంటూ ఉంటారు అందరూ. ప్రతాప్ గారు ఆ ఇన్స్పెక్టర్ మాటలు వింటూ కావాలని కేశవ్ని ఇరికించడానికి చూస్తున్నాడని గ్రహించి వెంటనే తన లాయర్ని కలవాలనుకుంటూ ఆ ఇన్స్పెక్టర్ని కోపంగా ఒక చూపు చూసి కేశవుని చూస్తూ కేశవ అని పిలవగానే కేశవలో ఏ కోసాన తన ముఖంలో భయం మరి ఏ భావన ఎవరికి కనిపించకపోయేసరికి ప్రతాప్ గారికి తెలుసు కేశవ మొండివాడు అని, దేనికైనా సిద్ధంగా ఉంటాడు అని, ప్రాణాలు సైతం లెక్క చేయడన్న విషయం ప్రతాప్ గారితో పాటు అక్కడున్న అందరికీ తెలుసు. ఆ ఇన్స్పెక్టర్ కేశవని ముందుకు నడవరా అని కేశవని ముందుకు తోస్తూ ఉండేసరికి కేశవకి కోపం వచ్చి వెంటనే మొన్న పీక పట్టుకుని, ఏంటివే ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నిమిషాల్లోనే నీ డ్రెస్సుని పీకి అవతలికి విసిరి పారేయగలను, జాగ్రత్త అని మొన్న పీకను అలానే పట్టుకుని నులిమేస్తూ, ఆ గుణగాడు నా చేతిలో కుక్కచావు చచ్చాడు, ఇప్పుడు నిన్ను చంపిన నాకు అదే శిక్ష పడుతుంది. ఎవరైతే నా చెల్లి మీద అటాక్ చేయించాడో వెళ్ళి వాడికి చెప్పు, వాడి చావు కూడా నా చేతిలోనే కుక్కను కాల్చినట్టు కాల్చి పాడేస్తానని చెప్పు అని కేశవ మొన్న పీకని గట్టిగా పట్టుకుంటూ చెబుతాడు కేశవ. మొన్న ఊపిరాడనట్టు కళ్ళు తేలేస్తూ కేశవ ముందు వదులు అని గింజుకుంటూ ఉన్న మొన్నాని చూస్తూ చచ్చేలా ఉన్నాడని పక్కకి విసిరిపాడేస్తాడు కేశవ. మొన్న కేశవ వదిలేసరికి వెంటనే పక్కన ఉన్న తన జీప్ మీద పడుతూ తన మెడను పట్టుకుని తగ్గుతూ ఉంటాడు మొన్న. కేశవ మొన్నాని చూస్తూ, నా దగ్గర కుప్పి గంతులేస్తే ఇలానే ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం నేర్చుకో. మూడో కంటికి కూడా తెలియకుండానే మూటగట్టేసి వేరే దేశానికి పార్సిల్ చేసేయగలను. నువ్వేమయ్యావో కూడా ఎవరికీ తెలియదు, నీ కర్ణాబావతో సహా అని పొగరుగా మొన్న వైపు చూసి కేశవ చెబుతూ ఉంటే మొన్న కేశవ చెప్పిన మాటలకు చెమటలు పడుతూ ఉంటాయి. కేశవ మొన్న భయాన్ని చూస్తూ కన్నింగా నవ్వుతూ, అది ఈ భయాన్ని అలానే మెయింటైన్ చేయి, నీకు మంచిది నాకు మంచిది అని చెప్పి
అక్కడ శ్యామ తనని భయంగా చూస్తూ నిలబడి ఉండేసరికి కేశవ కన్నింగా నవ్వుకుంటూ, ఇప్పుడే నా పిల్లతో కాస్త ప్రేమగా మాట్లాడి వస్తాను. అప్పటి వరకు జీప్‌లో కూర్చుని వెయిట్ చెయి అని చెప్పి శ్యామ దగ్గరగా వెళ్ళి చివరిసారిగా తన జేబులో ఉన్న సిగరెట్టును తీసి ఆ సంకెళ్ళతోటి వెలిగించి కాలుస్తూ కేశవ శ్యామనే చూస్తూ, ఏంటి నన్ను చూస్తూ ఉంటే భయమేస్తుందా నీకు? కానీ ఇంతకు ముందే నా షర్టు కాలర్ పట్టుకొని చాలా ధైర్యంగా మాట్లాడావు. మరి ఆ ధైర్యం ఏమైంది? అయినా ఏం చూసుకుని నీకంత ధైర్యం? అని కేశవ రెక్లెస్‌గా శ్యామని చూస్తూ అడుగుతూ ఉంటాడు. శ్యామ కేశవ అడిగిన దానికి వణుకుతున్న చేతులతో అది సార్ అంటూ తనకి పట్టిన చెమటలు తుడుచుకుంటూ కేశవని గుటకలు మింగుతూ మాట బయటికి రాక అలానే చూస్తూ ఉంటుంది శ్యామ. కేశవ శ్యామని చూస్తూ, నన్ను జైలుకి పంపించేసి పంజరంలో నుండి బయటపడ్డ చిలకల స్వేచ్ఛగా ఎగిరిపోవాలని కలలు కంటున్నావు కదా అని సూటిగా కన్నింగా శ్యామ వైపు చూస్తూ అంటూ ఉంటే శ్యామ తన నోటి మీద చేతులు వేసుకుని భయంగా లే లేదు సార్ అంటూ వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్స్ అయినా, కామెంట్స్ అయినా, హైప్స్ అయినా నాకు చాలా ముఖ్యమైనవి. నా స్టోరీని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తుంది. అందుకే నేను ఇంత ఇదిగా అడుగుతున్నాను. తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.